వెల్కమ్ టు TJ9 న్యూస్. ఓఎన్జీసీ సంస్థ మత్స్యకారులకు ఇవ్వవలసిన 24 నెలల నష్టపరిహారం ఇవ్వకుండా ఇటు ప్రభుత్వం అటు రాజకీయ నాయకులు పట్టించుకోకపోవడంతో యానాం తెలుగు జనతా పార్టీ, DMK పార్టీలకు చెందిన లంకే జాన్, అరదాడి పోసయ్య, మల్లాడి రవికుమార్ ఆధ్వర్యంలో REO కార్యాలయం వద్ద జరిగిన ధర్నా వల్ల న్యాయం జరిగిందని మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. యానాం అగ్నికుల క్షత్రియులు నాయకులు అన్ని గ్రామాల ప్రజలు భారీ ఎత్తున REO గారి ఆఫీస్ దగ్గర నిరసనకు దిగారు. ఈ నిరసనకు మహిళలు భారీగా తరలి రావడం గొప్ప విశేషం. అన్ని కులాల వారు పూర్తిగా మద్దతు పలికినారు. యానంలో ప్రజలు ఎన్నో కష్టాలు పడుతున్నారని ఈ సభకు హాజరైన నాయకులు చెప్పారు. ఈ సభను ఆపడానికి కొన్ని రాజకీయ పార్టీల నాయకులు అన్ని అస్త్రాలు ఉపయోగించిన చివరికి న్యాయం ప్రజల పక్షాన ఉండటం వలన ఈ సభ విజయవంతమైందని యానాం తెలుగు జనతా పార్టీ, DMK పార్టీలకు చెందిన లంకే జాన్, అరదాటి పోషయ్య, మల్లాడి రవికుమార్ పేర్కొన్నారు. REO ఈ సమస్య ఈ నెల 9వ తేదీ లోపల పరిష్కారం అయ్యి అందరి అకౌంట్లో డబ్బు జమ అవుతుందని చెప్పడం జరిగింది. కావున మత్స్యకారులు ఆందోళన చెందవలసిన పని లేదని పలువురు నాయకులు పేర్కొన్నారు. ఈ సభను ఏర్పాటు చేయడానికి ఎంతో కృషి చేసిన లంకే జాన్, అరదాడి పోసయ్య, మల్లాడి రవికుమార్, రేకాడి ఆదినారాయణ, పిసింగి బాబీ, కర్రి పేరియా, మేడ భైరవస్వామి, కోపనాతి కృష్ణ, పాలీపు శ్రీనివాస్, మల్లాడి శ్రీను, గౌరీశంకర్ పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ సభకు హాజరైన SC, ST, BC కులాలకు చెందిన నాయకులకు ప్రత్యేక కృతజ్ఞతలు అని మత్స్యకారులు తెలిపారు. సామాన్యులు తెలుసుకుంటే ఎలా జరుగుతుందో చూపిస్తాం. మీరు తక్షణమే కనీసం పొద్దున్నుంచి ఇక్కడ కూర్చున్నాం కానీ REO గారు ఇలా వచ్చి మీ సమస్య ఏంటని ఇప్పటిదాకా తెలుసుకోలేదు. మాకు సమాధానం చెప్పకపోతే ఏం జరుగుతుందో మీరే చూద్దరు. కానీ ఇప్పుడే జస్ట్ భోజనం చేయడానికి అలా వెళ్తే కొంతమంది లేడీస్ ఏమన్నారంటే వాళ్ళ ఆందోళన చూస్తే అంత కాదండి, మాకు భర్తలు చనిపోయారు, మేము అప్పులు చేసి మా పిల్లలకు పెళ్లి చేసాం, మరి మా పరిస్థితి ఏంట్రా బాబు, ఇది అసలు ప్రభుత్వం ఉందా లేదని అడిగితే బాధపడుతున్నారు. సోదరులారా గమనించండి, ఈరోజు మేము ఒకటే తెగేసి చెప్తున్నాం. ఈ మత్స్యకారులు 24 నెలల కాంపోజిషన్ డబ్బులు మాకు రాకపోతే గ్రామంలో అడుగు పెట్టడం ఏ రాజకీయ నాయకుడైనా అడుగు పెట్టడము మేము ఎలాగైతే చేస్తామో అదే విధంగా చేస్తాం. ప్రతి ఒక్కరికి చెప్తున్నాం. ఎన్నిసార్లు అడగాలి? మాకు పని పట్టలేవా? ఇంకా టర్నల్ చేసి కూర్చోవాలా? ప్రభుత్వం ఉందా లేదా? యానంలో రాజకీయ నాయకులు ఉన్నారా లేరా? ఈ రోజు చెప్తున్నారు ఇంకా డబ్బులు రాలేదని. దేనికి రాలేదండి? మళ్ళీ 3000 మందికి వేస్తారా? అన్ని ఎంక్వైరీ చేసి మళ్ళీ ఇప్పుడు 3000 మందికి వేస్తామని చెప్తున్నారు. ఏంటి సార్ ఇది? అంటే 46,000 రూపాయలు ఇచ్చేసి దులిపేసుకుందామనండి. ప్రతి అకౌంట్ లో 2,76,000 రూపాయలు పడకపోతే మేము ఏం చేయాలో చేస్తామండి. చెప్తున్నాం. గ్రామంలో ఎవరిని అడుగు పెట్టలేమండి. కొంతమంది అది చేసేది ఇది చేసేద్దాం అని సొల్లు కౌరు తప్ప ఏమి లేవు. ఈ రోజు నాడు మేము పోయామండి, స్థానికులు పోయాం. చూడండి, యానంలో చూడండి, ఎవరైనా పోయారంటే ఒక మత్స్యకారులు మాత్రమే. ఇప్పుడు ఇక్కడ తెలిసిన విషయం ఏంటంటే దర్యాప్తు సొసైటీ భూమికి ఓఎన్జీసీ డబ్బులు వచ్చేయండి వాళ్ళకి 2 లక్షలు. మరి మనకి ఎందుకు రాలేదు? ఎవరన్నా అడుగుతున్నారా? ఎవరన్నా అడిగితే ఒకసారి చూడండి. 2 సంవత్సరాల కిందట ప్రతి అకౌంట్ కి 2 లక్షల రూపాయలు పట్టడం జరిగిందండి సొసైటీ భూములకి. మరి మనం ఎందుకు మనకెందుకు పర్లేదు? అప్పటి నుంచి గడుపుకుంటా వచ్చారు. వాళ్ళు ఓఎన్జీసీలు వచ్చారు, పైప్ లైన్ వేసుకున్నారు, వాళ్ళ పనులు చేసుకున్నారు, మన డబ్బులు మాత్రం మనకి రావట్లేదు. అంటే ఎక్కడ అవినీతి జరిగింది చెప్పాలి.